ఎవరు? రోళ్లు కొడతాం తల్లి, పోత్రాలు కూడా కొడతాం, పచ్చడి బండ్లకి గంటలు కొడతాం. రాళ్ళు లేవు, రోకళ్ళు లేవు. నువ్వు వెళ్ళమ్మా. అమ్మమ్మమ్మమ్మ, నిన్నటి నుంచి ఉలి పట్టింది లేదు, రాయి కొట్టింది లేదు. ముద్ద తినక 3 నాళ్ళైంది. బిడ్డకి పాలు లేవు తల్లి, అంత ముద్దుంటే పెట్టు తల్లి. బిడ్డ కొంచెం పాలు పట్టుకుంటాను తల్లి. చూడండమ్మా, గుక్క పెట్టి ఎడుతా ఉందమ్మా బిడ్డ. నిన్నటి నుంచి బిడ్డని పస్తులుంచుతున్నావా? అవును తల్లి, అంత అన్నం ఉంటే పెట్టు తల్లి. రోళ్ళుంటే కొట్టిపోతాను తల్లి. నువ్వేం పని చేయనవసరం లేదు, ఉండు, అన్నం తీసుకొస్తాను. సరేనమ్మా. బజ్జు, ఇప్పుడే వస్తాను. ఉన్నానా? ఆ నగలిని మనం ఎత్తుకెళ్ళిపోదాం. ఏడవకు నాన్నా. అమ్మ వచ్చేస్తుందిగా పాలు తీసుకుని. ఇదిగో వచ్చేస్తున్నాను. గంగమ్మా, పాపకెలా ఉంది? జ్వరం తగ్గిందా? ఒకసారి నా బంగారు తల్లిని తీసుకురా. అరే, చిట్టి తల్లి ఇక్కడే ఉందా? అడ్డే, నా చిట్టి తల్లికి జ్వరం. గంగమ్మా, 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 గంగమ్మా. నువ్విక్కడ ఇక్కడేం చేస్తున్నావు? అసలు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు? ఎవరు రానిచ్చారు? నా మనవరాలు ఇక్కడే ఇక్కడే ఉయ్యాల్లో పడుకుంది కదా అత్తయ్య. ఉయ్యాల్లో పడుకున్నది నా మనవరాలు కాదే. దాన్నేం చేసావు చెప్పు. అత్తయ్య గారు, నాకేం తెలీదు. అసలేమైందో నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏముంది ఇందులో?
అష్టదరిద్రపు దానా, ఆ రోజు శ్రీమంతం రోజు మీ నాయనమ్మకు నగ అందించావు. ఇప్పుడు కాచు కూర్చుని మేం లేకుండా చూసి నగలతో సహా బిడ్డ నమ్మేశావా? ఎవరికమ్మావే? నా రక్తాన్ని ఎవరికమ్మావు? రాక్షసి, చెప్పవే. చెప్పకపోతే చంపి పారేస్తాను. చెప్పు. ఇందుకే నీ చూపు పడకుండా కాపాడుకుంటూ వస్తున్నాను. చెప్పు, ఎవరికమ్మావు? ఎంత కమ్మావు? అత్తయ్య, నా బిడ్డ నేను అమ్ముకోవడం ఏంటత్తయ్య? నీ బిడ్డ? ఓ, నీ బిడ్డను నేను చూడనివ్వడం లేదని నా మీద కక్ష కట్టి ఇంత దారుణాన్ని కొడుగడతావా? ఒరేయ్, వీళ్ళు డబ్బు మనుషులురా. వీళ్ళకు ప్రేమలు ఆప్యాయతలు లేవురా. డబ్బు కోసం కక్కుర్తుపడి ఇది మన వంశాంకురాన్ని అమ్మేసింది. అత్తయ్య, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను ఆ పని చేయలేదు. పాప ఎలా మారిపోయిందో నాకు తెలీదు. ఎందుకే ఉలకని పలకని ఆ దేవుడి మీద ప్రమాణాలు చేస్తున్నా? దిగొస్తాడా? నీకేం తెలియదని చెప్తాడా? చేతనైతే చెప్పించవే. రుక్మిణి, ఎందుకింత నీచానికి దిగజారావు? అయ్యో, ఉయ్యాల పెడితే పిల్లల పోతుంది, ఎలా మాయమవుతుంది? నా కూతురు ఏమైంది చెప్పు. నాకేం తెలియదండి. పాప నమ్మేంత పాపిష్టదాన్ని కాదు. నువ్వు పాపిష్టిదానివి కాకపోతే నా మనవరాల్ని తెచ్చివ్వవే. రుక్మిణి, మేము వెళ్ళాక ఎవరైనా వచ్చారా? అమ్మా అమ్మా, గంగమేది? గంగమ్మ జ్వరమని ఇంటికెళ్ళింది మావయ్య గారు. ఆ తర్వాత నిన్నటి నుంచి ఉలి పట్టింది లేదు, రాయి కొట్టింది లేదు. మొద్ద తెనక 3 నాళ్ళైంది. బిడ్డకి పాలు లేవు తల్లి. అంత ముద్దుంటే పెట్టు తల్లి. ఆవిడ తప్ప ఇంకెవరూ రాలేదు మావయ్య గారు. కట్టు కథలు చెప్పకే దౌర్భాగ్యురాలా. అడుక్కు తిన్నది ఎత్తుకుపోయిందంటే మేము నమ్మేస్తామనుకున్నావా? నీ బిడ్డను మార్చి అది తన బిడ్డను ఎలా పెట్టి పెడుతుంది? ఏ తల్లి అలా చెయ్యదు. ఒప్పందం ప్రకారమే జరిగింది. అయ్యో, డబ్బు కక్కుర్తికే దాన్ని నమ్మేశావు. చెప్పవే, చెప్పవే. ఎంత కమ్మావు? ఎవరు కమ్మావు? అత్తయ్య, దయచేసి నన్ను నమ్మండి. మోసం జరిగింది, దగపడ్డాను. కనీసం బిడ్డను చూసుకునే భాగ్యానికి కూడా నోచుకొని దురదృష్టవంతురాల్ని. నా కూతురు నాకు దొరికి తీరుతుందని నాకు నమ్మకం ఉంది. జరిగిన దాంట్లో నా స్వార్థమేం లేదు. నన్ను నమ్మండి అత్తయ్య, నన్ను క్షమించండి. నమ్మటం కాదే, నరికి పోగులెయ్యాలి. ఒరే కృష్ణ, నా బంగారాన్ని నాకు కాకుండా చేసిన ఈ దరిద్రపతి మరింట్లో ఎందుకురా? అవతలకి ఇడ్చిపారాయి. వద్దత్తయ్య, బిడ్డ ఉంటేనే ఆ తల్లి మనసు మారి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. బయట వర్షం పడుతుంది, బిడ్డని బయట వదిలేస్తే ప్రమాదం. నా అదృష్ట లక్ష్మిని దూరం చేసిన ఈ అష్టదరిద్ర మొహం ఇంట్లో ఉండకూడదు. కృష్ణ, తీసుకుపోయి బయటపడాయి. అయ్యో, ఆగండి ఆగండి. అదే కాదు, దాంతో పాటు నువ్వు కూడా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. అయ్యో, ఇంతకాలం నువ్వు ఈ ఇంట్లో ఉన్నావంటే అదంతా నా మనవరాల వల్లే. అలాంటి నా మనవరాలు లేనప్పుడు ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఎందుకే? పో బయటికి. అత్తయ్య, నేను చెప్పేది వినండి. జన్మలో నీ మొహం నాకు చూపించకు. కృష్ణ, ఈ దరిద్రాన్ని కూడా బయటపడేరా. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఉన్న ఒక్క రక్త సంబంధం కూడా ఆ దేవుడి దయ వల్ల తెగిపోయింది. ఏమైంది? ఈ పాప ఎవరు? కృష్ణయ్య, నేనేం పాపం చేశాను? ఎందుకు నన్ను
నన్నిలా పరీక్షిస్తున్నావు? కన్న కూతుర్ని దూరం చేశావు. ఇంక నేనెవరి కోసం బతకాలి? ఎందుకు బతకాలి? పుట్టింటికి వెళ్ళి బతకలేను, అత్తింట్లో ఉండలేను. ఎవరికి పనికిరాని ఈ జన్మ బతకడం ఎందుకు? చచ్చిపోతాను. అవును, దీనికి పరిష్కారం నా చావే. నువ్వు నేను కన్న కూతురివి కాదు. నా బిడ్డలకు నాకు దూరం అయిపోయింది. నేను పోయి నీకు అన్యాయం చేయలేను. ఈ జీవితమిక నీకోసమే, నీకోసమే, నీకోసమే నేను బతుకుతాను. నిన్ను అనాథని కానివ్వను, కానివ్వను. బామ్మ, ఇదేమిటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ వర్షంలో ఇక్కడెందుకున్నావే? అసలేం జరిగిందంటే బిడ్డకి పాలు లేవు తల్లి, అంత ముద్దుంటే పెట్టు తల్లి.
ఇంతకాలం నువ్వు ఈ ఇంట్లో ఉన్నావంటే అదంతా నా మనవరాల వల్లే. అలాంటి నా మనవరాలు లేనప్పుడు ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఎందుకే? పో బయటికి. పోవే. పో. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. పాప నాది కాదు. ఈ బిడ్డ నీ బిడ్డ కాదా? నీ బిడ్డ కాని ఈ బిడ్డ కోసం నీ స్థానాన్ని వదులుకుంటావా? దాన్ని నాకు ఇవ్వవే, నేను నచ్చ చెప్తాను వాళ్ళకి. వద్దు బామ్మ, నా బిడ్డ కాకపోతే ఆ భగవంతుడు నా చేతుల్లో ఎందుకు పెడతాడు? బ్రతిమలాడుకుంటూ ఉండాల్సిన స్థానం కాదు బామ్మ అది. దర్జాగా బ్రతకాలి. దేన్ని అనాల్సిన పని లేదు. పద వెళ్దాం. ఎక్కడికి వెళ్తావు? ఎవరికి భారమైనా భూదేవికి భారం కాదు. మనముండే చోటు ఆ దేవుడే నిర్ణయిస్తాడు. అదేంటమ్మా, పద. నీ మొండితనం నీదే గాని నేను చెప్పిన మాట వినవు కదా. అది అక్కడేదో గుడుంది, ముందు అక్కడికి వెళదాంరా. విద్వాంసులని గౌరవిస్తే ఇలాంటి తప్పుడు కోరికలు కోరతారా? చూడు, నీకు సంగీతం అంటే ఇష్టం, నాకు నువ్వంటే ఇష్టం. దయచేసి ఒప్పుకో. అయ్యో, వదలరా, మొదలష్టం సచ్చినోడా. నేను రుక్మిణిని పెళ్లి చేసుకుంటాను, సరేనా? ఈ సంచి కూడా మాదే, ఇది కూడా వెతుక్కోండి. నాన్న, నాన్న. అత్తిల్లు వద్దంది, పుట్టింటికి రానంటున్నావు. నిన్ను వదిలి నేను ఎలా వెళ్ళనే? ఉన్న దరిద్రం చాలక ఈ దరిద్రాన్ని కూడా నెత్తిన పెట్టుకున్నావు. కష్టమో నష్టమో కన్నీళ్లు దిగమిగుతూ 4 గోడల మధ్య గుట్టుగా బతికేదానివి. ఏం కర్మో ఇదొచ్చాకే ఇలా వీధిన పడేసింది. ఇది ఎంత నష్టజాతకురాలు కాకపోతే కన్న తల్లే దీన్ని వదిలేస్తుంది. ఆ తల్లే వదిలేసిన దాన్ని నువ్వెందుకే నీ నెత్తి మీద పెట్టుకొని నీ బతుకు ధ్వంసం చేసుకుంటావు? బామా, నన్నేమైనా అనుపడతాను, కానీ ఏ పాపం తెలియని పసిగుడ్డు, కల్మషం ఎరుగని పసి హృదయం దైవంతో సమానం. అలా దూషించుకు బామ్మా. పుట్టి బుద్ధి ఎరిగిన దగ్గర నుంచి భక్తి శ్రద్ధలతో పూజించిన ఆ దేవుడే నీకు ఇంత అన్యాయం చేస్తాడా? ఇంకా ఏం సాధించాలని ఈ పడిగాపులు పడుతున్నావు? పదవే, ముందు మీ అత్తగారింటికి వెళ్ళి అక్కడ జరిగిందంతా చెబుదాము. పద. ఏ దిక్కు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అంటారు. మనుషుల దుర్మార్గాలకి శిక్ష వేస్తాడు. ఎవరు అన్యాయం చేస్తారో వాళ్ళ మనసు మారేదాకా, భగవంతుడు మార్చేదాకా, నా స్థానాన్ని నేను తిరిగి పొందేదాకా, ఆ బంగారు గాజులు అత్తగారే నా చేతికి తొడిగి నన్ను కోడలిగా అంగీకరించి ఆదరించేదాకా, అంతవరకు నేను ఈ ఊరొదిలి రాను బామ్మ. పుట్టింటి గుమ్మం తొక్కను. ఇంత జరిగినా పిచ్చి కాకపోతే అందరూ ఉండి అన్నీ ఉండి అనాథలా బ్రతకాల్సిన కర్మ పట్టిందే నీకు. బామ్మ, దయచేసి ఈ పిల్లని వదలమని కాని, పుట్టింటికి రమ్మని కాని నన్ను బలవంతం చేయొద్దు. రాముడు అరణ్యానికి వెళ్ళినా, సీతని అరణ్యానికి పంపినా అది ఒకరి ఆశ వల్లో, మరొకరి నింద వల్లో కాదు. అంతా లోకహితం కోరే అన్నట్టు ఈ పరిస్థితి నాకు కలిగించడం వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఆయనంటే అవతార పురుషుడే. నిన్ను వాళ్ళతో పోల్చుకుంటే ఎలాగే? ఎత్తింది మానవ జన్మే, బతికింది మనిషిగాని. సీత కష్టం సీతే అనుభవించింది కదా. అవతారం చాలించి వెళ్ళి జనకుని ఆశ్రయించలేదు.
నీతో వాదించలేనే. నిన్ను నేను భారం అనుకోను బామ్మ. నాకిద్దరు కూతుళ్ళు అనుకుంటాను. నా మీద నీకు నమ్మకం ఉంటే నాకు తోడుగా ఉండు. నా గెలుపు వరకు సాయంగా ఉండు. పొరపాటున కూడా దీని జన్మ రహస్యం దీనికి చెప్పొద్దు.